చేయాలి. వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు మరొక్కసారి తెలియచేసుకుంటూ, మరి ఈరోజు మన స్వాధ్యాయంలో భాగంగా గ్రేట్ ఇయర్ ఆఫ్ సైకిల్, మన మహాకాలచక్రం గురించి కొంచెం అవగాహన చేసుకుందాం. అందులో మరి ఆ, ఈ యొక్క యుగ మార్పిడిలో ఈ యొక్క జ్ఞానం మనందరికీ కూడా ఎంతో హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనము దీని గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం. మరి ఆ, ఈ యొక్క విశ్వ నియమాలను కి అనుగుణంగానే ఇవన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. వాటి వాటి కక్షల్లో అవి, గ్రహాలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అలాగే మన యొక్క ఈ యొక్క భూమి అనేటువంటి గ్రహము కూడా ఒకానొక కక్షలో తిరుగుతూ, తన చుట్టూ తాను తిరగడం వల్ల మరి రాత్రి పగలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే సూర్యుడిని చుట్టూ తిరగడం వల్ల మరి నెలలు, సంవత్సరాలు, ఈ ఋతువులు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అయితే మరి విశ్వంలో ఉన్నటువంటి, ఇంకా ఈ ఒక్కటే గ్రహాలు ఒక్కటే కాదు, ఇంకా విశ్వంలో అనేక కోటాను కోట్ల నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక్క భూమి ఒక్కటే కాదు కదా, విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటికంటూ ఒక 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 చక్కటి గమనం అనేది ఉంటూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఈ విశ్వంలో ఈ నక్షత్రాల యొక్క ఈ యొక్క చలనం వల్ల కూడా ఆ, మన మనకి ఎన్నో రకాలైనటువంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని మంచి మంచి ఆ, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ రెండు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఆ, మనకి చెప్తుంది ఏమిటి అంటే, సూర్యుడు భూమధ్య రేఖను దాటే సమయాలు దగ్ ఆ ఆ ఆ టైంలో మరి ఆ కాలచక్రం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, మన ఒక గడియారం ఉందనుకోండి, ఇలాగా ఒక రౌండ్ తిరిగితే మనం అది ఒక సైకిల్ అని అనుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈ కాలచక్రం గురించి కూడా మరి మనకిప్పుడు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఎందుకు అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అన్నమాట. ఈ గొప్ప గొప్ప నాగరికతలు మరి కొన్ని సంవత్సరాల పాటు ఎంతో అద్భుతంగా మరి ఒకానొక గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి నాగరికతలు ఉన్నాయి. అలాగే మరీ మరీ దీనంగా మరి తక్కువ స్థాయిలో పడిపోయినటువంటి నాగరికతలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎలాగ అంటే గనక, ఈ యొక్క కాలచక్రానికి అనుగుణంగానే ఇవన్నీ ఏర్పడుతున్నాయి అని మరి దీనినే మరి ఆ గ్రేట్ ఇయర్ ఆఫ్ సైకిల్ గా మరి గ్రీక్ తత్వవేత్త అయినటువంటి ప్లేటో గారు మరి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనము ఈ యొక్క దీనికి మనకి ఈవెన్ దీని గురించి ఒక యోగి ఆత్మకథ, మీరందరూ మన ఆధ్యాత్మికతలో మరి మొట్టమొదటిగా అందరూ కూడా ఈ పుస్తకం చాలా చక్కగా ఎంతో ఇంట్రెస్ట్ గా చదువుతాము. ఇందులో కూడా మనకి ఒక చాప్టర్ లో మరి యుక్తేశ్వర గిరి గారు ఆయన కూడా చాలా చక్కగా దీని గురించి చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, ఒక యుగానికి 24,000 సంవత్సరాలు ఆ, అని చెప్పడం జరిగింది. ఒక యుగము అంటే గనక 24 సంవత్సరాలు అని ఆ, చెప్పడం జరిగింది అనమాట. దీనిని ఏంటి అంటే, ఈ యొక్క 24,000 ఇయర్స్ ని రెండు విభాగాల కింద మరి స్ప్లిట్ చేయడం జరిగిందనమాట. అంటే ఒకటేమో 12,000 సంవత్సరాలు, ఒకటేమో మరొక 12,000 సంవత్సరాలు. ఇప్పుడు నేను సింపుల్‌గా చూడండి, ఇది మనకి ఒకానొక వెలుగుతో ఉన్నటువంటి, ఎంతో శక్తివంతమైనటువంటి ఒకానొక అమూలమైనటువంటి ఒక శక్తికి, ఇక్కడ భూమి ఇలా తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఈ యొక్క పరిభ్రమలో ఉన్నప్పుడు, ఈ భూమి అనేది ఎప్పుడైతే ఈ యొక్క ఈ కేంద్ర సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు, అది అంటే లైటింగ్ అన్నమాట. అంటే చూడండి, మనకి సూర్యుడు కనిపించినప్పుడు మనకి ఎంత వెలుగుగా ఉంటుంది చెప్పండి.
అలాగే సూర్యుడు మనకి ఎప్పుడైతే సూర్యుడు అస్తమయ్యేటప్పుడు మనం చీకట్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క వే ఆఫ్ థింకింగ్ కానీ మనం నిద్రలోకి వెళ్ళిపోవడం కానీ మత్తులోకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మనం జనరల్గా మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం రెగ్యులర్గా చూసేటువంటి మనం ప్రతిరోజు చూసేటువంటి ఆ సూర్యుడిని చూస్తేనే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈవెన్ ఇప్పుడు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్‌లో, ఎన్నో వైద్య విధానాలలో కూడా మీరు యాక్టివ్‌గా ఉండాలి అంటే గనక ఉదయం సూర్యుడి దగ్గర కొంచెం ఆ కిరణాలు మీ మీద పడేటట్లు చూసుకోండి. దాని మూలాన మీ యొక్క ఆలోచన శక్తి, మీ యొక్క అన్నీ కూడా మీ యొక్క ఆరోగ్యము అన్నీ కూడా మెరుగుపడతాయని మనము ఎన్నో సార్లు మనం చెప్పుకోవడం జరిగింది. సో, ఇప్పుడు మనం రెగ్యులర్‌గా మనం చూసేటువంటి ఒకానొక సూర్యుడి యొక్క శక్తే మన మీద ఇంత ప్రభావం ఉంటే గనక మరి ఈ యొక్క భూమి, ఈ యొక్క మెయిన్ ఏదైతే మనం శక్తి తీసుకుంటామో ఆ సూర్యుడికి దగ్గరలో ఉన్నప్పుడు, మన యొక్క వే ఆఫ్ థింకింగ్ గానీ, మన యొక్క ఆలోచన విధానం కానీ, మనకుండేటువంటి సృజనాత్మకత గానీ, ఇవన్నీ గూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ యొక్క సైకిల్‌లో 24,000 ఇయర్స్ అంటే 24,000 సంవత్సరాల ఈ యొక్క దీనిని 12,000 సంవత్సరాలనేమో ఒక ఆరోహణ అంటే కింద నుంచి పైకి అంటే కింద నుంచి పైకి అంటే గనక ఆ మూలమైనటువంటి ఆ ఎనర్జీ పాయింట్‌కి దగ్గరగా వెళుతున్నప్పుడు దాని ఆరోహణ అని, అలాగే ఆ యొక్క ఎనర్జీ నుంచి మనం కిందకి వచ్చేస్తున్నప్పుడు అవరోహణ అని చెప్పేసి మనకి ఈ 24,000 సంవత్సరాలలో 12 సంవత్సరాలు ఆహ్, ఆరోహణ, అవరోహణ కింద మనకి చెప్పడం జరిగింది. సో, ఎప్పుడైతే మనము ఈ యొక్క చీకటి నుంచి ఆ యొక్క ఆ యొక్క కాంతి దగ్గరలో ఉన్నటువంటి ఆ మెయిన్ దగ్గరికి ఆ యొక్క కాంతి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానము ఇదంతా కూడా పెరిగిపోతూ ఉంటుందనమాట. అంటే దగ్గరికి వెళ్తున్నప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. మళ్ళా అదేంటి పెరిగి మళ్ళా కిందకొచ్చేస్తూ ఉంటుంది. అంటే మళ్ళా ఆ కాంతికి మనం దగ్గర నుంచి కొంచెం దూరం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మళ్ళా మనకి అజ్ఞానము, మన యొక్క ఆలోచనలు సరిగ్గా లేకపోవడము, కుళ్ళు, కుతంత్రాలు, ఈ అజ్ఞానంతో పడిపోవడము ఇవన్నీ గూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇలాగా మనకి ఒకానొక సైకిల్ అంటే 24,000 సంవత్సరాలలో ఒక 12,000 సంవత్సరాలేమో మనం ఎలా ఉంటాము? కిందుంటాము. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అంటే కింద కలియుగం ఉందనుకోండి. ఆ కలియుగం నుంచి మళ్ళా మనం ఎక్కడికెళ్తాము? నెమ్మదిగా కలియుగము అంటే గనక మనకి 1200 సంవత్సరాలని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కలియుగము అంటే గనక 1200 సంవత్సరాలు. ఈ కలియుగం నుంచి మళ్ళా ఎక్కడికెళ్తాం మనము? నెక్స్ట్ సత్యయుగం యుగం ఏంటి? సత్య కలియుగం తర్వాత ద్వా సత్యయుగం ద్వాపరం. ద్వాపర యుగం. కలియుగము, ద్వాపరము, త్రేతాయుగము, సత్యయుగము. మళ్ళా అలాగనమాట. అలాగా 4 కాలాలు ఉన్నాయి గదా! మనకి తెలుసు కదా! సత్యయుగము, ఆహ్, రాముల వారి యొక్క యుగము, అలాగే కృష్ణుల వారి ద్వాపర యుగమని, కలియుగమని మనం విన్నాం గదా! సో, ఇలాగా మనము ఇప్పుడు కిందున్నాం. కింద నుంచి ఇలా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, పెరుగుతూ ఉంటుందనమాట. ఓకే. ఇలాగా కలియుగం అనేది 1200 సంవత్సరాలుంటుందని చెప్తున్నారు. అలాగే ద్వాపర యుగం అనేది 2400 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఓకే. త్రేతాయుగం అనేది 3600 సంవత్సరాలని చెప్తున్నారు. సత్యయుగము అనేది 4800 సంవత్సరాలని చెప్తున్నారు. అంటే 1200, 2400, 3600, 4800 ఈ 4 కలుపుకుంటే మనకి ఒక 12,000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో, మళ్ళా 12,000 సంవత్సరాలు మనము అక్కడికి వెళ్ళిపోయినప్పుడు, మళ్ళా కిందకి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇలాగా మళ్ళా ఏంటి మళ్ళా మళ్ళా సత్యయుగం నుంచి మళ్ళా కిందకి రావడం. అలాగా ఈ విధంగా సర్కిల్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. సో, దీన్నే ఏమన్నారు అంటే గనక గ్రేట్ ఇయర్ ఆఫ్ సైకిల్ అని మనకి చెప్పడం జరిగింది. సో, 24 అంటే ఇది మొత్తం టోటల్ ఒక 24,000 సంవత్సరాలను కలిపితే ఒక సైకిల్ అని చెప్తున్నారనమాట. సో, ఈ విధంగానే మనకున్నటువంటి నాగరికతలు అంటే మనము ఆ శక్తికి దగ్గరగా వెళ్తున్నప్పుడేమో మంచి మంచి నాగరికతలు అంటే వెలుగులోకి వెళ్తున్నప్పుడు, చీకటికి లోకి దిగిపోతున్నప్పుడేమో మళ్ళా పడిపోయినటువంటి నాగరికతలు. ఇలాగా మనకి మారుతూ వస్తుందని మనకి చెప్తున్నారనమాట. ఇందులోనే
మనకి కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, సత్యయుగము అని చెప్పారు. అలాగే గ్రీక్, రోమన్ తత్వవేత్తలు దీన్నే ఏమన్నారు అంటే గనక ఐరన్ ఏజ్ అని, బ్రాంజ్ ఏజ్ అని, సిల్వర్ ఏజ్ అని, గోల్డెన్ ఏజ్ అని, దీన్నే అంటే చూడండి, పేర్లు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, మనం నీళ్ళనే వాటర్ అంటాము, పానీ అంటాము, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కదా. కానీ యుగాలు అవే అయినప్పటికీ కూడా రోమన్ వాళ్ళు ఒకలా అంటారు, గ్రీక్ వాళ్ళు ఒకలా అంటారు, హిందూ వాళ్ళు ఒకలా అంటారు అనమాట. సో ఇలాగనమాట. సో ఇలాగా మనకి ఈ సైకిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ గ్రేట్ ఇయర్ ఆఫ్ సైకిల్ ను ఈ విభజనల ద్వారా మానవుడు ప్రతి యుగంలోనూ అజ్ఞాన దిశ నుంచి జ్ఞానం వైపు అడుగులు వేస్తూ పరిపూర్ణమైనటువంటి ఆత్మ జ్ఞాన దిశకు మరి ఈ విధంగా వెళుతూ ఉంటాడనమాట. సో వివిధ యుగాలలో తమ తమ సంస్కృతులను తెలియచేస్తూ మరి ఆ ఆ సంస్కృతికి అనుగుణంగానే మనకి ఎన్నో శిల్పాలు ఇవన్నీ కూడా మనకి ఇప్పటికీ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇలాగా మరి 24,000 సంవత్సరాలుగా ఒక్కసారి ఏర్పడే గ్రేట్ ఇయర్ ఆఫ్ సైకిల్ అన్నది మరి 12 నక్షత్ర మండలాలలో సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. సో ఈ 12 రాశులలో ఒక్కొక్క రాశిలో సూర్యుడు సుమారు 2,000 సంవత్సరాల పాటు సంచారం చేస్తూ ఉంటాడు. మరి ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు అయినటువంటి కోపర్నికస్ మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ సూర్య చంద్రుల యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమి యొక్క ఉపరితలాన్ని తాగినప్పుడు భూమి యొక్క అక్షంపై బలమైనటువంటి కుదుపులు కూడా ఏర్పడతాయని చెప్తున్నారు. సో ఇలాగా మరి అలాగే మరి ఆమ్, వాళ్ళ యొక్క అధ్యయనం ప్రకారము సూర్యుడు తన సౌర వ్యవస్థలో కలిగిన తన సహాయ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడే ఏర్పడే ఆ యొక్క ఆ యొక్క పరిభ్రమణంలో ఉన్నప్పుడు విద్యుదయస్కాంత తరంగాలు ఆ సౌర వ్యవస్థలో ఉన్న భూమిపై మరి ఆ భూమిపై ఉన్నటువంటి జీవజాలం పైన కూడా ఎంతో విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగానే మన లోపల ఈ నకారాత్మక ఆలోచనలు, సకారాత్మక ఆలోచనలు అని పుడుతూ ఉంటాయి. అందుకనే చూడండి, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, అరే కొంచెం ఆ వెలుగు, ఆ సూర్యుడి కిరణాలు కొంచెం లోపలికి ఇంట్లో పడినివ్వండి, కొంచెం ప్రకాశవంతంగా, ఎందుకంటే మైండ్ బాగా పనిచేస్తుంది అని. ఎప్పుడు గదులు మూసుకుని ఉంటే కనుక మన యొక్క మనస్తత్వం మనం కూడా కుచించుకుని పోయి ఉంటామని మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అలాగా చూడండి, మనము కేవలము మనకి, ఎందుకంటే ఈ సూర్యకిరణాలు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి, కానీ అలాగే ఈ విశ్వంలో కూడా మనకి అంత లింక్, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ అనమాట, లింక్డ్ అనమాట అంతా కూడా. సో సూర్యుడు మరి ఆ మరి ఆ యొక్క మనము ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే కనుక ఈ సూర్యకిరణాలనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇలాగా ఆ, మరి చూసుకుంటే కనుక సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి నెలలు సంవత్సరాలు ఏర్పడినట్లే సూర్యుడు నక్షత్రాల చుట్టూ పరిభ్రమించడం వల్ల ఏర్పడే విద్యుదయస్కాంత తరంగాలు భూమికి ఒకవైపు సరికొత్త నాగరికతలకు ప్రాణం పోస్తూ మరొక వైపు పాత నాగరికతలన్నింటినీ కూడా మాయం చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మరి సరికొత్త జీవంతో మరి సరికొత్త నాగరికతలు వెల్లివరవడానికి కూడా ఇవన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే ఆ యొక్క పరిభ్రమణమే అని చెప్తున్నారు. సో ఇప్పుడు గ్రేట్ ఇయర్ ఆఫ్ సైకిల్లో భాగంగానే మరి భూమిపై ఉన్న మనమంతా కూడా ప్రస్తుతము ఈ యొక్క కలియుగం నుంచి చిట్ట చివరి పతాక సన్నివేశ నాగరికతల్లో ఉన్నాం అంటున్నారు. సో ఈ విధంగా గనక ఈ సైకిల్ని గనక మనం చూసుకుంటే గనక మనందరం ఎక్కడున్నామంటున్నారు, కలియుగంలో ఇంకా అయిపోయింది, కలియుగము ఆ చివరి స్టేజ్ అయిపోయింది అని చెప్తున్నారు అనమాట. ఇక అక్కడి నుంచి మనము మళ్ళీ ఎటు వెళ్తామట, ఈ కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ మరి గోల్డెన్ ఏజ్ తో కూడినటువంటి సత్యయుగంలోకి వెళ్ళి ప్రవేశ, అక్కడ అంటే మనము ఇది కంప్లీట్ చేసుకున్నాము, నెక్స్ట్ మళ్ళా గోల్డెన్ ఏజ్ స్టార్ట్ అయ్యేటువంటి ఎంట్రన్స్ లో ఉన్నామట, ఆ బిగినింగ్ లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాలం, ఇప్పుడు అలాంటి కాలంలో మనం ఉన్నాము అని చెప్తున్నారు. భూగోళ చరిత్రలోనే అత్యంత కీలకమైనటువంటి ఈ దశలో మానవాళికి సరికొత్త
నాగరికతలు ప్రవేశ ద్వారం గుండా సత్యయుగంలోకి ప్రవేశపెట్టడానికి మరి మనకి ఎంతో జ్ఞానము మనకు వస్తుంది అంటున్నారు. చూడండి, మనకి ఇప్పుడు మనము ఇవన్నీ మన పరిస్థితులు కూడా చూస్తూ ఉంటే మనకే అర్థమైపోతూ ఉంటుంది. ఒకప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? ఎంత ఇంప్రూవ్‌మెంట్ చూస్తున్నాం. ఒక్క ఒక్క ఒక కేవలము మనకెందుకంటే ఆడవాళ్ళంటే మనం బాగా అన్నీ చూస్తూ ఉన్నాం. మనం చిన్నప్పుడు మనం ఉండేటప్పుడు మన ఇంట్లో ఎలా ఉండేది? ఇప్పుడు మనం ఎంత ముందుంటున్నాము? ఎంత ఇప్పుడు ఒకప్పుడు మనకి తెలిసినప్పుడు అసలు ఇలాంటి మాటల గురించి మాట్లాడడానికి వినని ఏమాత్రం ఆసక్తి లేని వాళ్ళు గూడా ఇప్పుడు ఎంతమంది యోగాని, ధ్యానమని, ఈ యొక్క విశ్వ నియమాలని ఎంతమంది వస్తున్నారంటే ఇది ఎవ్వరి యొక్క ప్రభావం కాదు. ఇది కాలచక్రం యొక్క ప్రభావం అని చెప్తున్నారనమాట. మరి మనము అలాంటి ఆ కలియుగము అయిపోయి సత్యయుగంలోకి ఎంటర్ అయ్యేటువంటి ఆ దశలో ఉన్నాము అని చెప్తున్నారు. కాబట్టే మనకి అనేక రకాలుగా ఈ జ్ఞానము ఒక్క భూలోకం అనే కాదు. మనకెక్కడి నుంచి వస్తుందట? అనేక లోకాల నుంచి మనకి జ్ఞానం వస్తుంది అంటున్నారు. మనం అనేక లోకాల నుంచి జ్ఞానము మనం ఎన్ని చదువుకున్నాం మన దాంట్లో చెప్పండి? మరి సేతు విజ్ఞానం గురించి అందరికీ తెలుసు. ఈ సేతు విజ్ఞానం అనేది ఇక్కడిదా జ్ఞానము? ఒకానొక వేరొక లోకంలో ఉన్నటువంటి ఒకానొక ఆయన ఈ యొక్క మరి వేరే వాళ్ళకి ఆ యొక్క ఆ వైబ్రేషన్స్ ద్వారా, టెలిపతి ద్వారా, ఇవన్నీ కూడా మనకి ఎంతో మనం అనేక రకాలుగా మనము వేరే లోకాల నుంచి మరి ఉన్నత లోక వాసుల నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అలాగే సేత్ కానివ్వండి, మనం రీసెంట్‌గా చదువుకోబోయే రా మెటీరియల్ కానివ్వండి, ఆ! అలాగే మనము 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అనేది మరి ఇవన్నీ గూడా ఎలా వస్తున్నాయి అంటే గనక వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి జ్ఞానం కాదు. వేరే వేరే లోకాల నుంచి మనకంటే ఇప్పుడు రా మెటీరియల్ మనం తీసుకున్నామంటే గనక అది మనకంటే లక్షల సంవత్సరాలు ఉన్నతంగా ఎదిగినటువంటి ఒకానొక గ్రహంలో నుంచి వచ్చినటువంటి జ్ఞానం అది రా మెటీరియల్ అనేది. అలా అలాగా మనకి మనకంటే గూడా ఎంతో ఉన్నతంగా ఎదిగినటువంటి గ్రహాల నుంచి వచ్చినటువంటి జ్ఞానము మనకి ఈ టైంలో వస్తుంది అని ఇక్కడ మనం చెప్తున్నారు. వస్తుంది కాదు, మనం ఆల్రెడీ ఆ జ్ఞానాన్ని గూడా తీసుకుంటున్నాము. హ్మ్. కాబట్టి శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ గూడా గురువులు అనేక సంఖ్యలో భూమి మీదకి ఎంతోమంది వాకిన్‌లుగా కూడా వస్తున్నారు అని చెప్తున్నారు. వాకిన్‌లు అంటే తెలుసు కదా! వాకిన్‌లు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకానొక బాగా ఎదిగినటువంటి గురువు ఉన్నారనుకోండి. ఆ గురువు మళ్ళా తల్లి గర్భంలో పుట్టి, తల్లి గర్భంలో మళ్ళా మంత్స్ బేబీ నుంచి పెరిగి, మళ్ళా ఓనమాలు నేర్చుకొని, మళ్ళా మనకి జ్ఞానం ఇవ్వాలంటే ఎన్ని ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అంత స్పీడ్. సో, అందుకని ఏం చేస్తున్నారంటే గురువులందరూ గూడా బాగా మనకి జ్ఞానం ఇవ్వాలనుకునే వాళ్ళ గురువులు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఈ యొక్క ప్యూర్‌గా ఉంటారు గదా! మనస, వాచ, కర్మణ ప్యూర్‌గా ఎవరికీ హాని కలిగించకుండా, భౌతికంగా, మెంటల్‌గా, బుద్ధిపరంగా స్ట్రాంగ్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనమాట. వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. ఇలాగ మేము మీ దేహంలో కొన్ని రోజులు ఉంటాము. సో, మీ దేహాన్ని తీసుకొని మేము ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తాము అని ఇలాగా గురువులు ఏం చేస్తూ ఉంటారంటే, కొంత టైం తీసుకొని, వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని, వాళ్ళలోకి ఎంటర్ అయ్యి, వాళ్ళ ద్వారా కూడా ఈ వాకిన్‌లు గూడా జరిగి మనకి ఈ విధంగా జరుగుతుంది. ఎందుకు అంటే గనక ఆ యొక్క జ్ఞానం ఇవ్వడం కోసమే. మరి ఓషో గారిది గురించి ఎంతమంది విన్నారు? మరి ఓషో గారిది గూడా అంతే కదా! అలాగే కదా! వాకిన్‌లే కదా! ఇవన్నీ గూడా. సో, అలాగా ఈవెన్ మన పత్రి సార్‌ది గూడా వాకిన్ అనే మనము ఎన్నో సార్లు చదువుకున్నాం. ఇలాగా గురువులందరూ కూడా భూమి మీదకి వచ్చి మరి ఎంతో జ్ఞానాన్నిస్తూ ఎంత చేస్తున్నారు అంటే, అదేంటి అంటే, ఆ యొక్క కాల ప్రభావం అనమాట. ఇదంతా కూడా. హ్మ్. సో, భూమి యొక్క మహాపరివర్తన సంభవిస్తున్న ఈ తరుణంలో మానవాళిలో ప్రజ్ఞావంతమైనటువంటి విశ్వశక్తులు మేల్కొని, మానవుడి ఒక చక్కటి నవ్యమైన మానవుడిగా, ఒక దివ్యమైనటువంటి మానవుడిగా మనము ఎదగడానికి ఈ యొక్క జ్ఞానమంతా గూడా మనకి వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న మాట మన జీవితాన్ని మార్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మనము ఆధ్యాత్మికతలో రాకముందు ఎంతసేపు కూడా మన జీవితంలో ఏదన్నా జరిగింది అంటే,
మా అమ్మ ఇలా అంది, లేకపోతే మా అత్తగారు ఇలా అన్నారు, లేకపోతే నా కోడలు ఇలా ఉంది, మా హస్బెండ్ నాకు ఇంట్లో సపోర్ట్ చేయరు, మా పిల్లలు ఇలా ఉన్నారు, నా పరిస్థితులు ఉన్నాయని మనము ఈ యొక్క జ్ఞానం లేనంత వరకు మనందరం కూడా అలాంటి స్టేజ్‌లో నుంచి వచ్చిన వాళ్ళమే మనందరం గూడా. మరి ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం తెలిసిందో, లేదు లేదు అంతా మార్చుకోవాల్సింది మనలోనే ఉంది. ఎవరు ఎవరికి ఏమీ కాదు. నువ్వు ఎలాగా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ వితిన్ యూ. నీలోనే ఉంది. నువ్వు మనకి ఆహ్, అదేదో అంటారు గదా! పచ్చికామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుంది అన్నట్లుగా, మన లోపల ఈ యొక్క అజ్ఞానంతో ఉంటే గనక ప్రతి ఒక్కళ్ళు గూడా అజ్ఞానంతోనే కనిపిస్తారు. మన లోపల బాధ ఉంటే అంతా బాధగానే కనిపిస్తుంది. మన లోపల ప్రేమ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమగానే కనిపిస్తారు. ఇది ఎప్పటి వరకు మనలో ఈ అజ్ఞానం ఉన్నంత వరకు. అలాగే చెప్తుందనమాట. సో, ఈ యొక్క జ్ఞాన మూలాన ఈ మామూలుగా ఉన్నటువంటి మానవుడు ఒకానొక మాధవుడిగా ఎదగడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. అందువల్లే ఈ యొక్క జ్ఞానం అనేది కూడా ఇన్ని రకాలుగా ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి. ఒక్కళ్ళ గురువులు చెప్పండి. మనం ఎన్ని వింటున్నామో ఈవెన్ యూట్యూబ్స్‌లో కూడా రకరకాలుగా లా ఆఫ్ అట్రాక్షన్ అని, లా ఆఫ్ మరి ఇంకేంటో విశ్వ నియమాలు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో చెప్తూ ఉన్నారు. మరి ఎలా వస్తుంది అంటే మన టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి అంటారు కదా! అలాగే మనం ఆ సత్యయుగంలోకి ఆ యొక్క చక్కటి యుగంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆ యొక్క జ్ఞానం అనేది మనకి అనేక రకాలుగా, అనేక కోణాల్లో మనకొచ్చేస్తుందనమాట. మనం రెడీగా ఉండాలి గానీ, ఎవరైతే నేను హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం. మన యొక్క ఎందుకంటే ఈ భూమి అనేది ఏంటి స్వేచ్ఛ. అందరికీ కూడా స్వేచ్ఛ ఉంది. మనం మారినంత వరకు మనం మంచిగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనకు అలాంటి వాళ్ళందరూ గూడా మనకి కనెక్ట్ అవుతారనమాట. అదే చెప్తున్నారు. ఈ దివ్య మానవుడు అనంతమైన తన యొక్క అస్తిత్వాన్ని గుర్తించుకుంటూ, ఈ విశ్వంలో ఉన్న పదార్థం అంతా కూడా శక్తి మరి ప్రకంపన వ్యవస్థతో కూడినటువంటి విద్యుత్తుగా మరి చూస్తాడు. మనిషికి మధ్య ఉన్న మాయం అవ్వడంతో మనుషులంతా ఒక్కటే అన్న సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్ మనకి ఈ ధ్యానంలోకి రాకముందు అసలు శక్తి అంటే ఏంటో తెలీదు. ఎనర్జీస్ అంటే ఏంటో తెలీదు. ఒకళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు అనిపిస్తుంది. ఒకళ్ళు కూర్చున్నప్పుడు ఎందుకు ఛీ! అనిపిస్తుందో తెలీదు. మనకిప్పుడు ఎలా ఉన్నాం మనం? కళ్ళు మూసుకుంటే ఎంత ఎనర్జిటిక్‌గా మనకి ఆ ఎనర్జీస్ తెలుస్తున్నాయి. ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాం. మన పక్కన ఉన్నటువంటి ఎవరన్నా పక్కన కూర్చుంటే, ఆ వ్యక్తి యొక్క శక్తి ఎలాంటిది అనేది మనకు తెలిసిపోతుంది. కదా! ఇప్పుడు ఇదే చెప్తున్నారు. మీరు వెళితే కొద్దీ ఈ యొక్క తరంగాలు ఇవన్నీ గూడా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి ఒక గురువు పక్కన కూర్చుంటే మనము యశోధరాయణంలో మనకి ఈ సంఘటనుంది. బుద్ధుడు రాకముందు బుద్ధుడి తండ్రికి కోపమొస్తుంది. "నువ్వు ఇల్లు, పిల్లల్ని, రాజ్యాన్ని అన్నీ వదిలేసెళ్ళావు. నీ మీద నాకు చాలా కోపము. అసలు బుద్ధుడిని అంటే సిద్ధార్థుల వారు బుద్ధుడిగా ఆహ్, అయిన తర్వాత రావడానికి వాళ్ళ ఫాదరు శుద్ధోదనులు ఒప్పుకోరు. నువ్వు అన్నీ వదిలేసి ఎళ్ళిపోయి మా అందరికి ఇంత బాధను పెట్టావు. నువ్వు మేమసలు యాక్సెప్ట్ చేయరు." కానీ పాపం మరి వాళ్ళ తల్లి రిక్వెస్ట్ కోసం అలౌ చేస్తారు. అయితే బుద్ధుడు అప్పటి వరకు వాళ్ళ నాన్న శుద్ధ సిద్ధార్థుల వారి నాన్న శుద్ధోదనుల రాజుగారు అప్పటి వరకు బుద్ధుడిని తిడతా ఉంటారు. బుద్ధుడొస్తుంటే "ఛీ! నువ్వు వేస్టు అసలు నేను దగ్గరికి రానివ్వను" అంటా ఉంటారు. కానీ ఎప్పుడైతే బుద్ధుడు ఆ యొక్క రాజ్య ప్రాంగణంలో ఆ యొక్క హాలులోకి ప్రవేశించగానే ఆ శుద్ధోదనుడు ఆ బుద్ధుల వారి యొక్క వైబ్రేషన్‌తో ఒక చక్కటి ప్రశాంతత ఫీల్ అవుతాడాయన. ఒక ఒక చక్కటి వైబ్రేషన్స్ ఫీల్ అవుతాడాయన. ఫీల్ అయ్యి నువ్వు నా కొడుకువి కాదు. నీలో నేను దైవత్వాన్ని చూస్తున్నాను అని పూర్తిగా మరి అప్పటి వరకు తిట్టినటువంటి శుద్ధోదన మహారాజు గారు ఆ బుద్ధుడు ఎంటర్ అవ్వగానే ఆయనకి సరెండర్ అయిపోతాడు. మీరు చెప్తున్నారు శుద్ధోదనుడు, బుద్ధుడు అనక్కర్లేదు ఫ్రెండ్స్. మనం గూడా చూడండి మనందరికీ గూడా ఈ ఫీలింగ్ ఇవన్నీ తెలుసు మనకి. చూడండి తిరుపతి ఎంతమందెళ్లారు చెప్పండి? చాలా మందెళ్లారు గదా! తిరుపతెళ్ళిన వాళ్ళు అంటే ఎవరు లేరు నాకు తెలిసి మన దాంట్లో. అందరం వెళ్ళే ఉంటాం. మనకంత భక్తి అందరికిను. అక్కడి నుంచే మనం ఈరోజు ఇక్కడికొచ్చాం. మనకి ఆ లైన్‌లో నుంచుని విసుగొచ్చేస్తుంది ఆ తిరుపతిలో. కానీ మీరు గమనించండి ఆ యొక్క ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే ఎంత ప్రశాంతత ఉంటుంది.
అక్కడి నుంచి కదలబుద్ధి కాదు. ఎంత చక్కటి వైబ్రేషన్ మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎంత ప్రశాంతత, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది మనకక్కడ. సో, ఈ వైబ్రేషన్స్ ఇవన్నీ గూడా ఇవన్నీ గూడా మనిషి ఇవన్నీ గూడా తెలుసుకొని అందరూ మనుషులందరూ గూడా ఇంకా ఇలా ఈ యొక్క జ్ఞానం తెలుసుకొని ఇలంటే మనందరికీ తెలిసిపోతుంది. అందరూ ఒకటే. అందరికీ ఒకటే. అందరిలో ఉన్నది దైవత్వమే అని ప్రతి ఒక్కళ్ళు గూడా తెలుసుకునేటువంటి రోజులు వస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి ఆహ్, ధ్యానము, అహింస, సృజనాత్మకత, సేవాభావము ఇవన్నీ గూడా ఎంతో ప్రతి ఒక్కరిలోనూ నిండిపోతాయని చెప్తున్నారు చూడండి. మనల్ని మనం ఉన్నతమైనటువంటి ప్రకంపనలతో అనుసంధానం చేసుకున్న క్రమంలో మన మన దేహంలో కూడా అనేక మార్పులు జరుగుతాయి అని చెప్తున్నారు. మరి ఆ మార్పులేంటో గూడా మనం చూద్దాం. ఎలాంటి మార్పులు జరుగుతాయట? జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు. డైజెషన్‌కి సంబంధించిన ఇబ్బంది. అలాగే మనం తినేటువంటి ఆహార విషయంలో చాలా మార్పులు జరుగుతాయంట మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ ధ్యానంలోకొచ్చాక మన యొక్క మీరు గమనించుకున్నట్లయితే గనక మన టేకింగ్ తగ్గిపోతుంది. మన ఫుడ్డు ఒకప్పుడు ఎలా తినేవాళ్ళమో ఇప్పుడు ఎలా తింటున్నాం. మారిపోతుంది ఆటోమేటిక్‌గా. అలాగే ఆహ్, చాలా సున్నితత్వంతో అయిపోతాం మనం. చాలా సున్నితత్వంతో ఉంటాం. ఆ! అలాగే నిద్ర సమయాలు పూర్తిగా మారిపోతాయి. మనం అంతే కదా! ఇప్పుడు నిద్ర ఎక్కడ పోతుందని చెప్పండి? నిద్ర సమయాలు పూర్తిగా మారిపోతాయి. అంతే కాకుండా మీ యొక్క అనాహత చక్రం చైతన్యం కావడం వల్ల మరి మీ యొక్క హృదయ స్పందనలో మార్పులు వచ్చి దద్దుర్లు రావడం అలాంటివి గూడా జరుగుతాయి. ఏదో మార్పు జరుగుతుంది అనైతే మనందరికీ కూడా తెలుస్తుందట. ఏదో మార్పు జరుగుతుంది, ఏదో అని చెప్పేసి అది గూడా మనకి తెలుస్తుంది. అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. చాలా సున్నితంగా ఉంటూ ఉంటాం అనమాట. చాలా ఒకప్పుడు అదేంటి ఏది పట్టించినా దుమ్మె ఎళ్ళిపో వాళ్ళము చాలా సున్నితంగా అయిపోతామట. అలాగే ఒక్కొక్కటి మీ ఇంట్యూషన్ ఇలాంటివన్నీ గూడా మీ యొక్క అన్నీ గూడా శక్తులన్నీ గూడా మేలుకుంటాయి. ఇంట్యూషన్ అంటే ఏం లేదు. మీకు ఎవరు ఫోను జేసి చెప్పక్కర్లేదు. మీరు అలా తలుచుకుంటే వాళ్ళకక్కడ అన్నీ తెలిసిపోతూ ఉంటాయనమాట. ఇలాగే మీలో ఉన్నటువంటి శక్తులన్నీ గూడా మేలుకుంటూ ఉంటాయి. అలాగే కళలలో కూడా అనేక సందేశాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఇందులో మరి అనేక యుగాలుగా, అనేక జన్మల్లో పేరుకుపోయి ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ తుడిచివేయబడే ప్రక్రియలన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ ఏంటి అంటే మనలో ఒక నవ్యమైనటువంటి మానవునిగా జరిగేటువంటి ప్రక్రియలో ఇవన్నీ గూడా మార్పులనమాట. మరి కాబట్టి ఇవన్నీ గూడా అవసరం కూడా అని చెప్తున్నారు. కనుక మనలో జరుగుతున్న ఈ ప్రక్రియలన్నీ కూడా అసెన్షన్‌లో భాగంగా తలుస్తూ వాటిని మనం గమనిస్తూ ఉండాలి. గత 24,000 సంవత్సరాలుగా నవ్య మరి అపనవ్య దిశల్లో ఈ భూమి మీద సంభవించిన అనేకమైనటువంటి నాగరికతల్లో జీవించిన మనము గ్రేట్ ఇయర్ ఆఫ్ సైకిల్‌లో పతాక సన్నివేశాన్ని చేరుకోబోతున్నాం. ఇంతవరకు మరి భూమి యొక్క ప్రకంపనలతో సమన్వయం చెందుతూ, భూమితో పాటే ఉన్నత తలాలకు ప్రయాణించడంలోనే మనము మాస్టరీని సంపాదిస్తున్నాం. కాబట్టి ఈ టైంలో మనం ఎక్కువగా చక్కగా ధ్యానం చేస్తూ, ఎరుకతో ఉంటూ మనందరినీ మనం చక్కగా ఒక మానవుడిగా కూడా దిద్దుకునేటువంటి అద్భుతమైనటువంటి సమయంలో మనం ఉన్నాము అని మనకి చెప్తున్నారు. ఈ యొక్క సమయంలో భాగంగానే మనకి అనేక మరి ఈ అసెన్షన్‌లో భాగంగానే మనకి మరి న్యూ ఏజ్ నాలెడ్జ్ అని కూడా మనం తీసుకోబోతున్నాం మనందరం గూడా. వి ఆల్ ఆర్ మనం ఏంటంటే రెడీ అయ్యామనమాట. ఆ న్యూ ఏజ్ నాలెడ్జ్ తీసుకోవడానికి మనం రెడీ అయ్యాం కాబట్టే, మనం దానికి సంబంధించిన వాళ్ళతో కనెక్ట్ అవ్వడము ఇవన్నీ గూడా జరుగుతుంది. సో, మరి అలాగే ఈ న్యూ ఏజ్ ఆహ్, స్పిరిచ్యువల్ నాలెడ్జ్ మనం తెలుసుకోవడానికి రేపు మనకి స్పెసిఫిక్‌గా శ్రీనివాస్ గారు మన జూమ్‌లో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా డోంట్ మిస్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. అందరూ గూడా తప్పకుండా అటెండ్ అయ్యి ఇంకొంచెం మనము విపులంగా, క్లియర్‌గా కొంచెం తెలుసుకుందాం. థాంక్ యూ.